మీరు ఉబర్ ఓలా యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకుంటున్నారా? తక్కువ ఛార్జీలని ఆనందపడుతున్నారా? ఇకపై మీ జేబుకు చిల్లుపడొచ్చు. అవును, ఇకపై రోడ్డుపై రద్దీ బట్టి ఛార్జీలు వసూలు చేయనున్నారు. అటు డ్రైవర్లు ఇటు ప్రయాణికుల సంక్షేమం కోసమే ఈ రూల్ తెచ్చామంటోంది కేంద్రం. మీరు రోజు ఆఫీస్కు వెళ్లడానికో అర్జెంట్ పని మీద బయటకు వెళ్లడానికో ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి యాప్లను వాడుతున్నారా? అయితే మీకిది కొంచెం బ్యాడ్ న్యూస్ అనేది చెప్పాలి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో మీకు చిన్నపాటి షాక్ తగిలే అవకాశం ఉంది. రద్దీగా ఉన్న సమయాల్లో రేట్లు పెంచుకోవచ్చంటూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్ లైన్స్ ను జారీ చేసింది. దీని ప్రకారం రద్దీగా ఉన్న వేళల్లో బేస్ ఛార్జీల్లో సగం సర్ఛార్జీ కింద పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. ఇప్పటికే రకరకాల ఛార్జీల పేరుతో ప్రయాణికులను బాధేస్తున్న యాప్లు ఇక పండుగ చేసుకుంటాయి. ప్రస్తుతం ట్రాఫిక్ సమయాల్లో బేస్ రేటుపై 1.5% తీసుకునేందుకు అవకాశం ఉంది. ప్రస్తుత ఆదేశాల మేరకు దీన్ని రెండింతలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు 200% పెంచుకునే అవకాశం కల్పించింది. అంతకుముందు ఈ ఛార్జీ 150%గా ఉండేది. అలాగే సాధారణ వేళల్లోనూ 50% మించకుండా ఛార్జీలు పెంచుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే 3 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకూడదన్న షరతు విధించింది. ఓలో, ఊబర్ల రేట్లు పెంచమని అనుమతించిందండి. దీనివల్ల నాలాంటి సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు అనేది ప్రభుత్వం గ్రహించడం లేదు. మనకి ఉన్న ఛార్జీలే ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ఈ ట్రాఫిక్ ఏరియాలో ఇక్కడ హైదరాబాద్లో మన వెయిటింగ్లోనే మనకు ఓలో, ఊబర్ ఛార్జీలు ఎక్కువ పడతాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఇంకా వాళ్ళకి ఛార్జీలు అదనంగా పెంచుకోండి అని అనుమతించి నాలాంటి మహిళలు కానీ జాబ్ చేసే వాళ్ళు, సామాన్య ప్రజలు అందరికీ ఎందుకు ఇంట్లో ఇబ్బంది పడుతుంది అనేది అర్థం కావట్లేదు. ప్రభుత్వానికి వాళ్ళకి ఓలో, ఊబర్ల వాళ్ళకి ఏమైనా సాయం చేయాలనుకుంటే ప్రభుత్వం నుంచి సాయం చేయండి. అంతేగాని మా ప్రజల మీద, మాలాంటి సామాన్య వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి రేట్లు పెంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదండి. ప్రభుత్వం కూడా అన్ని ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి కదండి. మనవి ఏంటంటే మాలాంటి ప్రజలు, మహిళల మీద అనవసరంగా ఒత్తిడి తీసుకొచ్చి మేము వాటిని కట్టుకుని ఇబ్బంది పడేంత స్థాయికి మాత్రం తీసుకురావద్దని ప్రభుత్వాన్ని నేను విన్నవించుకుంటున్నానండి. ఇప్పుడు పీక్ అవర్స్ లో 2 రేట్లు అంటే బేస్ ప్రైస్ 100 రూపాయలు అనుకుంటే 200 వసూలు చేయవచ్చు. అయితే పీక్ అవర్స్ అంటే ఏవి, రద్దీ అంటే ఏంటనేది సర్వీస్ ప్రొవైడర్ యాప్స్ నిర్ణయిస్తారు. ఒకసారి వాహనం ఎక్కాక రద్దీ పెరిగితే పరిస్థితి ఏంటి? రద్దీ ఎక్కువ ఉందని డబుల్ ఛార్జ్ చెల్లించాల్సిందేనా? కస్టమర్లకు కానీ దాన్ని నడిపే డ్రైవర్లకు కూడా ఎలాంటి ఉపయోగం లేదు. కేవలం కార్పొరేట్ సంస్థలకు 1-2 సంస్థలకే పెద్ద ఎత్తున లాభం తప్ప ప్రజలకు ఉపయోగం లేదు. ఫస్ట్ నుంచి కూడా కేంద్రం ఏం తీసుకొచ్చినా కూడా కార్పొరేట్ సంస్థలకు లాభం కలిగించేటట్టు తీసుకొస్తుంది తప్ప దేశ ప్రజలకు ఉపయోగపడే చర్యలు తీసుకోవట్లేదు. ఈ విషయంలో కూడా కేవలం 1-2 కంపెనీలకు ఉపయోగపడేటట్లు చట్టం తీసుకొచ్చింది తప్ప సామాన్య ప్రజలకు కానీ లేకుంటే కస్టమర్లకు కానీ రద్దీ సమయంలో రాత్రిపూటలో మహిళలు లేకుంటే ఎలాంటి రవాణా సౌకర్యం లేని ప్రజలందరూ కూడా దాని మీద ఆధారపడే అవకాశం ఉంటుంది. దాన్ని అవకాశం చేసుకుని రోజు రద్దీ సమయంలో ఎప్పుడు మిడ్ నైట్ కానీ లేకుంటే తెల్లవారుజామున కానీ ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో లేనప్పుడు ఇలాంటి రద్దీ సమయం అంటారు. అలాంటి సమయంలో వాళ్ళు ఇష్టానుసారంగా పెంచుకుంటే ఆ భారం అంతా ప్రజల మీద పడుతుంది. కేంద్రము ప్రజల అవసరాలను దృష్టి పెట్టుకొని, ప్రజల శ్రేయస్సును దృష్టి పెట్టుకొని ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలి, ఈ ఆర్డర్స్ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. కొత్త నిబంధనల ప్రకారం కారణం లేకుండా డ్రైవర్ రైడ్ ను క్యాన్సిల్ చేస్తే 10% ఫైన్ విధించవచ్చు, లేదా 100 రూపాయలు మించకుండా ఫైన్ వేయవచ్చంటూ గైడ్ లైన్స్ రూపొందించింది. ఇదే నిబంధన కస్టమర్లకు కూడా వర్తిస్తుంది. ఈ ఫైన్ అమౌంట్ లో కొంత డ్రైవర్ లేదా కస్టమర్ కి, మిగతాది యాప్ నిర్వాహకులకు వెళుతుంది. క్యాబ్ డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇన్సూరెన్స్ అందించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజా నిబంధనల మేరకు డ్రైవర్ కు కనీసం 5 లక్షల ఆరోగ్య బీమాను కల్పిస్తున్నారు. అలాగే 10 లక్షల మేర టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ను కూడా అందిస్తున్నారు. ఈ మేరకు ఆయా క్యాబ్ సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్యాసింజర్ రైడ్స్ కోసం ప్రైవేట్ మోటార్ సైకిళ్లను ఉపయోగించడానికి కేంద్రం అనుమతించింది. ఆటోలు, బైక్ టాక్సీలు తదితర వాహనాలకు బేస్ ఛార్జీలను నిర్ణయించే అధికారాన్ని కేంద్రం ఆయా రాష్ట్రాలకు అప్పగించింది. తాజా నిర్ణయంతో కర్ణాటక తదితర రాష్ట్రాల్లో బైక్ టాక్సీలపై విధించిన నిషేధం తొలగిపోనుంది. ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం బైక్ టాక్సీలపై నిషేధం విధించింది. బైక్స్ కమర్షియల్ గా ఉపయోగించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అయితే రద్దీ లేని సమయాల్లో మాత్రం బేస్ ఫేర్ కన్నా 50% తక్కువకు కూడా రైడ్ లభించే అవకాశం ఉంది. రద్దీ సమయాల్లో ఎక్కువ మంది డ్రైవర్లు అందుబాటులోకి వచ్చేలా ప్రోత్సహించడం
తద్వారా వెయిటింగ్ టైం తగ్గించడమే ఈ కొత్త గైడ్ లైన్స్ ఉద్దేశం. ఇకపై ఇష్టానుసారం రైడ్ క్యాన్సిల్ చేస్తే మాత్రం జేబుకు చిల్లు పడుతుంది. అవసరమైన క్యాన్సిలేషన్లను తగ్గించి సమయాన్ని వృధా కాకుండా చూడటమే ఈ రూల్ ఉద్దేశం అంటోంది కేంద్రం. ప్రయాణికుల భద్రతను మరింత పెంచేందుకు రిజిస్టర్ అయిన ప్రతి వాహనంలో వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్ VLTD ఉండాల్సిందే. ఈ డేటాను కంపెనీతో పాటు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కు ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల వాహనం ఎక్కడుందో ఎప్పుడైనా గుర్తించవచ్చు. 3 నెలల్లో ఈ గైడ్ లైన్స్ ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.